నమస్కారం సార్. నమస్తే బచ్చన్, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నువ్వు ఒక విజ్ఞాన గనివి కదా, అవును. దాని మీద ఒక సలహా అడుగుతున్నాను. ఏంటి? నీకు లవ్ గురించి తెలుసా? తెలుసు. తెలుసు కదా. క్షుణ్ణంగా తెలుసు. ఈ రోజుల్లో ఆ. లవర్స్ పార్కుల్లో ముద్దు మీద ముద్దు పెట్టుకుని లిప్పు రాసుకుని బెడ్ మీద ఇట్ట కరుచుకుని అలా లవ్ చేసుకుంటారా, లేకపోతే ఇలా దూరంగా ఉండి ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలుగే అని దూరంగా ఉండి పాడుకుంటారా? అది నాకు తెలియాలి. ఎవరు సార్ చెప్పింది మీకు? ఈ రోజుల్లో లవ్ అలా ఎందుకుంటుంది సార్? దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు కౌగురించుకుని ముద్దు పెట్టుకుని ముక్కు మీద ముద్దు పెట్టుకుని తల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తారు గాని వాడిని అక్కడ కూర్చోబెట్టి ఊహల్లు గుసగుసలాడే నా హృదయము ఎవడండి మీకు చెప్పింది లవ్ సాంగ్స్? మీకు ఎలా తెలుసు మరి? ఎలా తెలుసా? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? యా. మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు? మేమిద్దరం మొదటిసారి బస్ స్టాండ్ లో కలుసుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కౌగులించుకోపోయి జనం ఉన్నారని ఆగిపోయాం. ఆ తర్వాత పార్కుకి వెళ్ళేవాళ్ళం. ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు కౌగులించుకునేవాళ్ళం, ముద్దులు పెట్టుకునేవాళ్ళం, ముక్కు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు కళ్ళం మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు నుదురు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా? ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే నాలుగు నోట్లో పోయి రెండు కట్ అయిపోయినాయి. నా నాలుగు దాని నోట్లో ఉంది, దాని నాలుగు నా నోట్లో ఉంది. ఇద్దరు నాలికలో అవును పిజులుగా కట్ అయిపోయినా మళ్ళీ అతికించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అతికిచ్చాడు. అవునా? అవును. ఏ లవ్ అయినా ఇంతేనా? ఏ లవ్ అయినా ఇంతే. పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు, దూరంగా ఎవరు చేస్తారు? ఎవరు చెప్తూనే ఉంటారు. అంతే. క్లీన్ లవ్ ఉండదు, గ్రీన్ లవ్ ఉండదు, ఓన్లీ కరెంట్ చూపులో ఉండదు, రంగు లవ్వే. ఉండదంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. ఈడెక్కడ దొరికాడు బాబు? చచ్చిపోతున్నాను. అరే లవ్ మేడం, ఐ సీ. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే పెట్టానుగా. మరే పెళ్లికి ముందు మా ఆవిడకి లవ్ ఉంది, లవర్ ఉన్నాడు, అదే బాయ్ ఫ్రెండ్. వాడితో తిరిగిందని నేను. లవ్ ఉంటే తిరుగుద్ది కదా, తిరుగుద్ది. లవ్ ఉంటే ముద్దులు పెట్టుకుంటారు కదా, లవ్ ఉంటే ముసుగులే కదా. అవును. కానీ తను ఏమంటుందో తెలుసా? అస్సలు ఇలా టచ్ కూడా చేయలేదంట, ఇలా కూడా వాడేసుకోలేదంట, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట. మరి నేను అన్నాను, మన బచ్చనేమో ఇలా చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావే అన్నా. ఇది తెలుసుకుంటా అని దగ్గరికి వచ్చింది. తెలుసుకో మిస్టర్ బచ్చన్, చెప్పవే మరి. చెప్పు. చేయకండి సార్. చెప్పండి సార్. ప్రపంచంలో ప్రేమలన్నీ ఒకేలా ఉంటాయా? లవర్స్ అందరూ ఒకేలా బిహేవ్ చేస్తారా? పార్కుల చుట్టూ డాన్స్ వేసుకుంటూ హోటళ్లలో ముద్దులు పెట్టుకుంటారా? మూతులు నాకుంటారా? అంటే లేకపోతే మీలా నాలుకలు కట్ చేసుకుంటారా? అలా కాదండి. మరి ఎందుకు మా ఇంత అలా చెప్పారు? మరి చెప్పు. నువ్వు మా ఆవిడపై చడి చెప్పావు కదా. చెప్పానండి. అంటే నా పెళ్ళ అబద్ధం ఆడిందనా? అబ్బాయి నేను చూడలేదండి. మీరు నన్ను చూసారా? చూడలేదండి. మరి ఎందుకు చెప్పారు ఆయన అబద్ధం? అయ్యో, నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కాదండి. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా, నా పెళ్ళం అబద్ధం ఆడిందా కావాలి? నేను అబద్ధం అంటే నేను మళ్ళీ బచ్చన్, మీరు ఇప్పుడు నిజం చెప్పి వెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు. మీరు నన్ను చూసారా? నాకు నిజం చెప్పి వెళ్ళండి ఇప్పుడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు సార్ సార్ మళ్ళీ వచ్చి చెప్తాను సార్. నేను అయ్యా కాదు బచ్చన్, నువ్వు చెప్పింది నిజమైతే దీన్ని మర్డర్ చేస్తా. నేను మిమ్మల్ని మర్డర్ చేస్తాను మీరు నిజం అంటే. ఇన్ కేస్ బచ్చన్ అబద్ధం ఆడితే వీళ్ళు మర్డర్ చేయి. మీ ఇద్దరు కలిసి నన్ను మర్డర్ చేసేయండి. నన్ను మర్డర్ కాదయ్యా, అసలు నీకు లవ్ గురించే తెలీదా? వీళ్ళు ఎక్కడ దొరికారు రా బాబు? ఈ ఉద్యోగం నాకు దొరికింది ఏంట్రా నాయన? వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నన్ను ఇన్వాల్వ్ చేస్తాడేంట్రా నాయన? వీడి దగ్గర ఉద్యోగం చేయటం కంటే ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవడం బెటర్ రా నాయన. పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబు.